18 మెట్ల వరకు స్వామి మీ పైన కాలు మోపే ఎక్కాలంటే మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కాలి, అలా కాని వారిని మేము శిక్షిస్తాము అని వరం పొందారట స్వామివారి దగ్గర. బాగా గుర్తుపెట్టుకోండి, మనం మాల వేసుకుంటున్నాం కదా, స్వామిని చూడడానికి మాల వేసుకున్న స్వామి వెళ్తున్నారు, దీక్షలో లేని స్వామి వెళ్తున్నారు, ఇద్దరికీ దర్శనం అవుతుంది. కానీ 18 ఎక్కాలంటే ఆ బ్రహ్మచర్య దీక్ష ఉండి మాత్రమే ఎక్కాలట. అలా ఏదైనా పొరపాటుగా కొంతమంది ఎక్కి ఉంటారు కదా, వారిని అందరినీ కూడా శాంతపరచడానికి ప్రతిరోజు కూడా శబరిమలలో పడి పూజ. గత సంవత్సరం చూసారా, ఈ కరోనా సమయంలో పడి పూజలు జరిగేది కాదు, నవంబర్లో అంతా కూడా, జనవరిలో మాత్రమే ప్రతిరోజు పడి పూజ జరిగింది. ఆ పడి పూజ చేసి ఆ 18 దేవతలకు పూజ జరుగుతుంది, అదే పడి పూజ. అవకాశం ఉన్న ప్రతి దేవాలయంలోనూ పడి పూజ జరుగుతుంది. మన ఇళ్లలో పడిని నమూనా పెట్టి దీపం ముట్టించి పడి చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం, స్వామివారికి పూజ చేసి అభిషేకం చేసి ఆరాధన చేసి పడిని ముట్టిస్తున్నాం. పడి ముట్టించడం వేరు, పడి పూజ చేయడం వేరు. ఆ పడి పూజ యొక్క విశిష్టత ఇదే అనమాట. ఆ పడికి ఆ దేవతలు 18 దేవతలకి పూజ చేసే పూజను పడి పూజ అంటారు. ఇందులో